ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొక్కడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహు కాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యములు వానిని పట్టుకొనుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో జొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటితో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో జొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోనూ గ్రామములోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియచేసి, గెరాసీనుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటా ప్రకటించెను. ప్రియదేవునికి బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంధకార సాతాను శక్తులపైన ఉన్న అధికారము ఎట్టిదో ఈ వాక్యం మనకు వివరంగా నేర్పిస్తుంది. మనము మునుపు ధ్యానించిన వాక్య భాగంలో ప్రకృతి మీద యేసు ప్రభుకున్న అధికారము, సముద్రం మీద, తుఫాను మీద తనకున్న అధికారం ఎట్టిదో చూశాం. ఇప్పుడు మనం గమనించినప్పుడు గలిలయ ప్రదేశంలో గెరాసేను అనే ఒక ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఒడ్డున యేసు ప్రభువారు ఆ నావ దిగి నిలిచి ఉన్నాడు. ఆ గెరాసేను ప్రదేశానికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతుండగా ఆ ఊరి వాడొక్కడు భయంకరంగా పరుగులెత్తుకుంటూ వస్తున్నాడు. వాడు అవతారం ఎలా ఉందంటే, వాడు వాస్తవానికి దెయ్యం పట్టినవాడు. చాలా కాలం నుండి ఒంటి మీద ఒక నూలు పోగు కూడా లేదు, వస్త్రము లేనివాడై సమాధిల్లోని
ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో మాత్రం ఏమాత్రం ఉండువాడు కాడు. ఎందుకంటే దురాత్మ ఆయనను అనేకమైన ఒంటరి ప్రదేశాల్లో తిప్పుతూ తన జీవితాన్ని అనేక విధాలుగా నాశనము చేస్తూ వెళుతూ ఉంది. అయితే ఆయన యేసును చూచి, ఆ వ్యక్తి వాడు యేసు ప్రభును చూచి గట్టిగా కేకలు వేసి యేసు ప్రభు ఎదుట సాగిల పడిపోయాడు. అంటున్నాడు, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేశాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారి లోకానికి దేవుని అద్వితీయ కుమారుడుగా వచ్చినప్పటికీ, మానవ దేహధారిగా ప్రజల మధ్య సంచరించినప్పటికీ ఆయన దేవుని కుమారుడని ఎవరు నమ్మేవారు కాదు. కానీ అంధకార శక్తి సమూహాలు, దురాత్మలు, దెయ్యాలు యేసు ప్రభు సర్వోన్నతుని దేవుని కుమారుడని ఎరిగి ఆయన ముందర సాగిలపడి నమస్కారము చేయడం అనేది గొప్ప విషయం. దెయ్యాలు ప్రభువును ప్రార్థిస్తుంది, మమ్మను శిక్షించొద్దు, మమ్మను బాధ పెట్టొద్దు. ఈరోజు బాధలో ఉన్న మనిషి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించి విముక్తి పొందాలని ఆయన నడిచి వస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించడానికి ప్రజలకు ఇష్టము లేదు. యేసు ప్రభు వారు దేవుడని నమ్మట్లేదు. యేసు ప్రభు శక్తివంతుడని ఎవరు గ్రహించటలేదు. ఈ వచనములో మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి దురాత్మను యేసయ్య గ్రహించి ఉన్నాడు కనుక ఆ దురాత్మను తనకు వస్త్రహీనుడుగా చేసిందని, భయంకరంగా తనను పట్టి పీడిస్తున్నట్లుగా ప్రభు గమనించి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఇక ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ శక్తికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, అది అనేక పర్యాయములో ఆ వ్యక్తిని పట్టుకొని ఎంతమంది ప్రజలు తనను గొలుసులతో కట్టినా, కాలి సంకెళ్లతో కట్టినా, కావలిలో ఉంచినా వాడు బంధకములను తెంపుతూ ఆ దెయ్యం అతనికి అడవి లోపలకు, శ్మశానాల్లోనికి తరుముకుంటూ పోతూ ఉండేది. ఒక మాట మనం గమనించాలి, మనుషుల బలము కంటే దురాత్మ శక్తి బలము ఎక్కువ. కనుక చాలాసార్లు దురాత్మ పట్టిన వ్యక్తి సాధారణంగా ఎవరు కంట్రోల్ చేయలేని స్థితిలోనికి మితిమీరి తన శక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే దానికంటే శక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు వారి యొక్క శక్తి ఎదుట ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వంగాల్సిందే. మనుషులకు దైవిక శక్తి ఎరుగక విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. ఆయన దేవుడు కాదని నోటికొచ్చిన పదాలు వాడుతున్నారే కానీ వారు మొక్కే దేవతలకు కానీ యేసు ప్రభు ఎవరని అడిగితే ఆ దేవతలు స్వయంగా యేసే గురించి సాక్ష్యము చెప్పగలదు. ఎన్నో పర్యాయములు అది నేను గ్రహించాను. ఈ లోక సంబంధమైన దేవతలు యేసు ప్రభును నెరిగి ఆయనను భయపడుతూ అది యేసు ప్రభు దేవుడని గుర్తించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ దేవునికి బిడలారా, యేసు ప్రభు వారు ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని అడుగుతున్నాడు, నీ పేరేమని. ఆ వ్యక్తిలో చాలా దెయ్యాలున్నాయి, ఒకటి కాదు. విపరీతమైన విన్యాసాలు చేస్తూ రకరకాలుగా తన శరీరాన్ని పొడుచుకుంటూ, నవ్వుకుంటూ, ఏడుచుకుంటూ రకరకాల వికృతి చేష్టలు చేస్తున్నాయి. అందుకే తన పేరు సేన అని చెప్పడం జరుగుతుంది. యేసు ప్రభు తన పేరు అడిగినప్పుడు ఆ దెయ్యం పట్టిన వాడు, మేము అనేకులం ఇక్కడ ఉన్నాం కాబట్టి నా పేరు సేన అని చెప్పి, సేన అంటే లెక్కించలేని గొప్ప సైన్యము. అయితే వాటికి అర్థమైంది, యేసు ప్రభు చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. ఆయన దేనిని బంధిస్తే అది బంధించబడుతుంది, దేనిని ఇప్పితే అది విప్పబడుతుంది. ఈ సేనదయ్యము యేసు ప్రభును బ్రతములుడుతుంది. ఏమని? అయ్యా, పాతాళలోకంలో మమ్మను పంపించొద్దు, అక్కడ బంధించొద్దు. కొంతకాలం ఈ ప్రాంతంలో మేము ఉండాలని ఆశపడుతున్నాం కనుక
దూరంగా ఇదిగో విస్తారమైన పందుల మంద ఆ కొండ మీద మేస్తుంది, మాకు ఆ పందుల్లోనికి వెళ్ళడానికి అనుమతించండి అయ్యా అని చెప్పి అది కోరుకుంటుంది. ప్రియ సోదరి సహోదరుడా, అనేక సార్లు ఒంటరి ప్రయాణాల్లో పంది అనేటటువంటిది ఒక నీచమైనటువంటి కార్యాలు లేక నీచమైన అలవాటు కలిగినటువంటి జంతువు. ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ పందుల మందలు లాంటి మందలు కనిపించడమే కానీ, కలలో కొంతమందికి పందులు తరమడం కానీ అది దురాత్మలకు సాదృశ్యం. దురాత్మ శక్తులు ఈ పందుల మందల్లోనికి జొచ్చి అది వాటిని మరి తన వశము చేసుకుంది కనుక అనేక సార్లు పందులు మరి కలలో రావడం కానీ కొన్ని పని చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ దెయ్యానికి ఎప్పుడైతే యేసుప్రభువారు విడిచిపోమని చెప్పాడో అది పందుల మందల్లోనికి వెళ్ళి ప్రవేశించడం బట్టి ఆ పందులు ప్రపాతము నుండి సరస్సులోనికి చాలా వేగముగా పరుగెత్తుకొని వెళ్ళి ఆ సరస్సులో పడి ఊపిరాడక చచ్చిపోయాయి. మేపుతున్న వారు జరిగిన దాన్ని చూశారు, ఆశ్చర్యపడ్డారు. ఏంటిది? కొన్ని సంవత్సరాలుగా వస్త్రము లేకుండా తిరుగుతున్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన తనను బాగు చేసిన సంగతి వారు అది చూసి పట్టణములో ఆ చుట్టుప్రక్కల గ్రామంలోనికి అది చెప్పడం మొదలుపెట్టారు. అయితే జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి పరుగులెత్తుకుంటూ వచ్చి చూచినప్పుడు దెయ్యము పట్టిన వ్యక్తి దెయ్యము వదిలిపోయి వెళ్ళడం, ఒకప్పుడు వస్త్రము కడితే ఆయన చింపి జల్లివాడు, కానీ ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకొని యేసు ప్రభు పాదాల దగ్గర స్వస్థచిత్తుడై మంచి వ్యక్తిగా కూర్చుండడం వారు చూశారు. నా సోదరి సహోదరుడా, ఈరోజు అనేక మంది సమాజంలో యేసు దగ్గరికి వచ్చి తమ త్రాగుడు మానుకొని దురాత్మ శక్తి నుంచి విడిపించబడి శ్రీలంగితనం నుంచి విడిపించబడి బాగుపడితే ఈ లోక సంబంధమైన మనుషులు గెరాషేను ప్రాంతంలో మనుషుల్లా మాట్లాడుతున్నారు. వారు ఏమంటున్నారో చూద్దాం. గెరాషేను ప్రాంతం ఉన్నవారు ఏమంటున్నారంటే, జనులు అది చూచిన వారు దెయ్యము పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులు తెలియచేయగా, గెరాషేను ప్రాంతములో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఇవే. దేవుని చేత బాగుపడిన వారికి సమాజము వద్దు, ఆ దేవుడు వద్దు, బాగు చేసిన ప్రభు వద్దు. మనము ధూపాలు దీపాలు నైవేద్యాలు పెట్టి మనం ఉందాం. చిల్లంగి పడితే చిల్లంగి చేస్తే తాబిదులు కట్టుకుందాం, కానీ యేసు నామము ఉచ్చరించి బాగుపడ్డాం మంచిది కాదని ఖండిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మరి ఆయన దోణెక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దెయ్యములు వదిలిపోయిన మనుషుడు, నేను నీతో కూడా వచ్చేస్తానయ్యా, నీతో ఉండిపోతానయ్యా అని యేసును ప్రాధేయపడి బ్రతిములాడుతున్నప్పుడు యేసేకి జనుల యొక్క నాడి తెలుసు, మనుషుల యొక్క మనస్తత్వాలు తెలుసు గనుక ఆయన దెయ్యం పట్టిన వ్యక్తికి అంటున్నాడు, అయ్యా నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణం అందంతటా ప్రకటించెను. యేసయ్య గురించి ఏ వ్యక్తి అయినా దైవశక్తి పొందిన తర్వాత తనలో ఉన్న దైవశక్తి ఇతరులకు ఆయన చెప్పడం ద్వారా యేసయ్య అద్భుతాల గురించి విని నమ్మిన వారి జీవితాలు కూడా అద్భుతాలు జరుగుతుంది. కనుక ఈరోజు వాక్యములో దేవుని యొక్క సంధిలో మనము విన్నటువంటి మాటలను బట్టి, దేవుని సంధిలో విన్నటువంటి మాటలను బట్టి మనము చూస్తే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు, తన యొద్దకు వచ్చినప్పుడు మనం అద్భుతాలు పొందగలమని మనం గ్రహించుదుముగాక. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ఇదిగో ప్రభు గెరాసేను ప్రాంతంలో సేనదేయాన్ని వెళ్ళగొట్టి
అనేక కాలం నుంచి ప్రభు నేను భయంకరంగా బంధకాల్లో ఉన్న వ్యక్తిని మీరు విడిపించిన దేవుడవు. ఈరోజు సమాజంలో బంధకాలలో ఉన్న అనేక మంది మిమ్మల్ని దూషించి ద్వేషించి అనేక దురవస్థ పాలవుతున్న ప్రజలకు విడిపించడానికి యేసు నామము ద్వారా మేము ప్రార్థించినప్పుడు అనేక కుటుంబాల్లో అద్భుతాలు జరిగి మీ యొద్దకు వచ్చి ఆశీర్వదింపబడే భాగ్యము దయచేయండి. ఈ దినము గొప్ప కార్యములు ప్రతి గృహంలో ప్రతి కుటుంబంలో జరిగించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.